गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు పెరిగి తమను చూస్తావని అమ్మా ఆశించవచ్చు ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని గడియ గడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు బడి గౌతమ బుద్ధుడతడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా
వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरम्. Our young, dynamic, energetic సార్ మనకు లెక్కలు చెప్తుండే సార్ చెప్పే లెక్కలు మనకి చాలా ఈజీగా అర్థమవుతుండే సో స్టూడెంట్ వెల్ఫేర్ కోసము స్టూడెంట్ స్టైఫెండ్ కూడా మనకి చేసి పెట్టారు గెస్ చేయగలుగుతారా సార్ ఎవరో కాదు హీఈస్ నన్ అదర్ దెన్ నరసింహరావు సార్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ Jalva, Jalva. Yo, blaze up the walk, light it up to the beat. Come on, Jalva. Give it to me, Jalva. Give it to me, Jalva. Gorgeous with attitude and never latitude. Miss Hot Booty, come on, baby, do your duty work. जिस्मों का है ये जलवा किस्मों का है ये जलवा शोहरत भी दे ये जलवा मकसद भी दे ये जलवा Tell them like it is. I can't hear. दिलकश लगे ये जलवा मैं कश लगे ये जलवा नशा ही नशा ये जलवा मजा ही मजा नशा ही नशा Throw it up, throw it up. आग सी रवानियां I know a lot of y'all wouldn't expect it. लेती गए अंगड़ाइयां Yo, I'm the hottest girl around. ये जला दे दिलों में चिंगारियां ये जलवा फैशन का है ये जलवा ये जलवा फैशन का है ये जलवा ये जलवा ఇది ఉన్నారో ఇప్పుడు కూడా అదే గ్యాప్ ఉంటుంది అదే డిస్టెన్స్ ఉంటుంది నో కాంప్రమైజ్ ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్
ఇక్కడ కాంప్రమైజ్ దీంట్లో అయిపోతే మన లైఫ్లో అంతా ఓడిపోతాం. ఇది ఆఫ్టర్ 30 years మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ మీరు ఏంటిదో మీరు కనపరుచుకుంటున్నారు ఇక్కడ మా ముందు. మా చేతిలో విద్య నేర్చుకున్నారు. చక్కని ఒక దీపికల్లాగా మీరు కనబడాలి మాకు. దివ్యలు, చిరు దివ్యలు అంటాం కదా, వెలుగుతున్న దీపాలు. కానీ ఇక్కడ ఎట్లా ఉన్నారు అంటే గోల 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 మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మీరు అల్లరి చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇవి మనం సరి చేసుకోకుంటే దిస్ విల్ బి కంటిన్యూడ్. మనతో పాటు మన పిల్లలతో అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఫుల్ స్టాప్ చేసుకోవాలి. కొన్ని చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్పవలసి వస్తుంది మేము మైక్ తీసుకొని? పిల్లలు కానీ పిల్లలు భయపడతారు, కానీ ఇప్పుడు భయపడతలేరు. ఓకే, ఎనీవే, ఒక పనిలో కానీ ఒక సభలో కానీ డీసెన్సీ అనేది చాలా ఉండాలి లైఫ్లో. డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, అన్ని డి 4 Ds. డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డీసెన్సీ. ఇవి ముక్కు ముఖాలు కాళ్ళు చేతులు కాదు మనకు ఉండేది. ఇవి శరీరానికి కుళ్ళిపోతాయి ఒకరోజు, కానీ అవి ఎన్నటి కుళ్ళిపోవు. ఆ సుగుణాలు, క్రమశిక్షణ, సభ్యత, సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అవి లేకుండా మనం పోతున్నామేమనిపిస్తుంది నాకు. ప్లీజ్ 1 hour కాదు, 2 hours అయినా మీరు ఎంజాయ్ చేయండి టు సమ్ ఎక్స్టెంట్, కొంత మట్టుకే. దాన్ని అలాగే కొనసాగదీయొద్దు. నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ అన్నీ ఉండాలి. హంగులు, షడ్రుచులు అంటారు కదా. ఉగాది పచ్చడి ఎన్ని రుచులు ఉంటాయి? 8 రుచులు ఉంటాయి. 8 రుచులు అవసరం మనకు. కాబట్టి లెటస్ చక్కగా డీసెంట్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మీ కొరకు నేను వచ్చిన, యాక్చువల్గా నేను అవైలబుల్ ఉండేది 100%. నాకు ఛాన్స్ లేదు వచ్చేది, కానీ అవకాశం కల్పించుకొని నేను వచ్చినానంటే ఈ అల్లరి చూడడానికి నేను వచ్చింది. ఇది చూయిస్తామన్నా మీరు మాకు పిలిపించేది? వద్దు ప్లీజ్, మంచి కండక్ట్ చేయాలి. ఎక్కడ ఏది కావద్దు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గైడెన్స్. నరసింహరావు సార్ గారిని ఆహ్వానించడానికి మన చేయవలసింది ఏం లేదు. 2 నిమిషాలు మౌనం ఉంటే అవుతుందా? 2 నిమిషాలు మౌనంగా ఉంటాం, లైఫ్ అంతా అల్లరి చేస్తుంటాం. అది కాదు. ఆ 2 minutes దట్స్ ఎనఫ్. వాళ్ళకి ఇచ్చింది శ్రద్ధాంజలి. ఒక చనిపోయిన వ్యక్తికి ఆ మాత్రం కూడా మనం ఇవ్వలేకపోతే మనకు సమాజంలో గౌరవం ఎక్కడ దొరుకుతుంది? ఓకే, ఫస్ట్ విజిల్ స్టార్ట్, సెకండ్ విజిల్కి స్టాప్. అర్పిత అండ్ కవిత రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ముందుకు రండి. చూడండి. శ్రీనివాస్ సార్ని ఆహ్వానించడానికి
Nagesh, Srinivas, and Mujahid. రండి. అజయ్ సార్ని ఆహ్వానించడానికి సార్ ఒకే ఒకసారి తెరలు పీరుది కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ శ్రీకృతే శ్రీపజ్యోతిర్నమోస్తుతే శ్రీపజ్యోతిర్ పరబ్రహ్మ శ్రీపజ్యోతిర్జనార్దనః శ్రీపజ్యోతిర్ పరబ్రహ్మ శ్రీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే ఓ దీపం బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఓ దీపం బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ఆరోగ్యం దేవి పుత్రాంశ మతిం స్వచ్ఛామి మే సదా రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ యస్య తిష్ఠే గృహే దీపః తస్య నాస్తి దరిద్రతా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుతే నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః దురావారమాయం సుపద్మా సహాయం భజేహం సదా బోధివాసం పుష్పహాసం జగత్సన్నివాసం శతాదివ్యభాసం కళాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం గారిని వేదికపై గేమ్ కి ఫస్ట్ సార్ ని రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ 2 minutes మేము సార్ విజిల్ వేస్తారు. స్టార్ట్ సార్. విజిల్ మాకు ఇస్తే మేము ఎస్ సార్ 2 minutes సార్. సాంగ్ ప్లే అయితే సార్ ఒక్క నిమిషం. నేనేమనుకుంటున్నా అంటే ఇది పట్టుకొని పేర్చాలి. పట్టు చీరనే కట్టుకున్నా 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 ఇచ్చి కొట్టే కట్టుకున్నా
తాతకు దగ్గులు నేర్పే మన్మోళ్ళు. మేము ఆట మీకు నేర్పించాము, కక్ష కట్టుకొని ఈరోజు మమ్మల్ని ఆటలాడి. ఓకే, చూసాం. మళ్ళొకటి అనుకుంటే మీ ఆట ఏంటో చూపిస్తా. No, sir. Sir, come on, come on. పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా ఇచ్చి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుము వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నలా చుట్టుకున్నా గిట్టి చుట్టనే దిట్టుకున్నా దిట్టుకున్నలా. మ్యూజిక్ సార్, ఇది ఇలా అనుకుంటుంటే టైం స్టార్ట్స్ నౌ మ్యామ్. మ్యూజిక్. పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా ఇచ్చి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా. మధు సార్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి సార్, అది బెలూన్ మీరు గాలో ఎగిరేయాలి సార్, చేతిలో ఉండొద్దు. నడుముకు వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నలా చుట్టుకున్నా దిట్టి చుక్కనే దిట్టుకున్నా దిట్టుకున్నలా దిట్టుకున్నా. కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో లేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గని అంతలా దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గని అంతలా దునియానే. సునీల్ పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా ఇచ్చి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నలా చుట్టుకున్నా దిట్టి చుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నలా దిద్దుకున్నా. కూతురు నీ బుల్లెట్ బండకి నెక్స్ట్ చాముండేశ్వర్ మేడం గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. మేడం మ్యూజిక్ స్టార్ట్. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని. క్లాప్. సో ఇప్పుడు మా టీం తరఫున ఒక చిన్న సాంగ్ పాడతారు మేడం. సో సునీత అండ్ గ్రూప్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. అందరూ ఊహలు గుసగుసలా అంటే గుసగుసలాడే నా చెవిలో బూజులాడే
బూజులు పట్టే దోమలు గుసగుసలాడే నా చెవిలో బూజులు పట్టే వలదన్న వినది దోమ పగలైన నన్నే వెతుకు తొలికాటులో బలముందిలే అది నాకు రోగం తెచ్చు దోమలు గుసగుసలాడే నా చెవిలో బూజులు పట్టే నన్ను కోరి వెతికిన వేళ దొరికాను నీకి వేళ నీ అల్లరే ఇక ఉన్నచో తినలేను బ్రెడ్ కూడా దోమలు గుసగుసలాడే నా చెవిలో బూజులు పట్టే దివి దోమ తెరలే వేస్తే పైనుంచి లోనికి వచ్చి చిన్న దోమలే కలిగించులే పాడు చేసే మూడి వేళ దోమలు గుసగుసలాడే నా చెవిలో బూజులు పట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సాంగ్. ముఖ్యంగా శ్రీనివాస్ సార్కి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మేము పాడిన పాటని జిరాక్స్తో సహా సార్ ఒరిజినల్ పేపర్ జిరాక్స్ పేపర్ ఇంతలా తీసుకొచ్చి మీరు మళ్ళీ పాడండి అమ్మా అని ఎంకరేజ్ చేశారు. ఖచ్చితంగా శ్రీనివాస్ సార్కి మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు మమ్మల్ని 30 సంవత్సరాలుగా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ గారు. అధ్యక్షత వహించిన నా ఎప్పటికీ మీరు చిన్నారి పాపలే, నా చిన్నారి పాపలు మిత్రులు. ఈరోజు మమ్మల్ని ఈ విధంగా కలిపిన మా బాబులు పాపలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా లాలాపేట్ అంటే నరసింహరావు సార్కు ఉపాధ్యాయునిగా జన్మనిచ్చిన స్థలం. నాకు జన్మస్థలమే అనుకుంటాను. ఎందుకు నేను పుట్టింది 52లో యాప్రాల్ గ్రామం, కానీ ఉపాధ్యాయునిగా జన్మించింది ఈ లాలాపేట గడి స్కూల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు ఫస్ట్ క్లాస్ టీచర్గా ఈ స్కూల్లో అడుగుపెట్టాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్కు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అంటే మన లాలాపేట గౌరవమే దక్కుతుంది. ఎందుకంటే మనము ఏ పని చేసినా ఎక్కడ చేసినా మనము ఆ గుర్తింపులు అనేటివి ఉంటాయి. నన్ను ఉపాధ్యాయుడిగా చేసిన ఘనత ఒక సామాన్య మిత్రుడు. ఏ విధంగా నేను మా ఫాదర్ వెంట ఎలక్ట్రికల్ పనికి వెళ్తుంటుంది. ఎలక్ట్రికల్ పని వెళుతూ డిగ్రీ కంప్లీట్ చేశాను ఈవినింగ్ కాలేజ్ సికింద్రాబాద్. అప్పుడు సూర్యప్రకాష్ అనే మిత్రుడు, అరే తమ్మి నువ్వు టీచర్గా ట్రైనింగ్ చేస్తారా, బాగుంటుంది రా నాయన అని చెప్పిండు. ఎందుకో ఆయన చెప్పిన వెంటనే టీచర్ ట్రైనింగ్ అప్లై చేయడము, నాకు ఆ ట్రైనింగ్ రావడము, ఇక్కడ నేను నేడుమెట్ల ట్రైనింగ్ చేయడము, మళ్ళీ ట్రైనింగ్ చేసిన తర్వాత
ఎన్టీ రామారావు రావడము, ఎన్టీ రామారావు పాఠశాలలలో ఉపాధ్యాయుల పోస్టులు నింపడము, ఆ సందర్భంలో నాకు ఉపాధ్యాయునిగా పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్లో ఇప్పుడు ఇంతమంది పిల్లలు, నేను బాలు నాయక్ ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఆయన కూడా మా ఫ్రెండ్ 2000 సంవత్సరంలో మా అంజయ్య సార్ అనే ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో ఫస్ట్ జాయిన్ అయ్యిండు అన్ట్రైన్ టీచర్గా, డిగ్రీ చేసి అక్కడి నుంచి ఆయన డిగ్రీ బీఈడి మరి మొత్తము కంప్లీట్లు అన్నీ చేసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ హెడ్ మాస్టర్ ఉండు, డిప్టీ ఈవోగా ఉన్నారు. ఆయన కూడా నాకు విద్యార్థితో సమానం. ఆ విధంగా సార్ ఏం చెప్పాడంటే, సార్ ఎక్కడ లేదు సార్ ఇది, ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ అంటే ఇది లాలాపేట్ అనేది ఇది గ్రామీణ ప్రాంతముగా మేము గుర్తిస్తాం. ఎందుకంటే సిటీ కల్చర్ ఉండదు ఇక్కడ, పిల్లలు కూడా మేము చెప్పినట్టు వింటారు. ఆ విధంగా పిల్లలు కూడా డిజర్వింగ్ ఏ విధంగా అవకాశాలను పుచ్చుకుంటారు, కానీ ఆ విధంగా చెప్పడము, ఆ విధంగా పర్మిషను ఇవ్వడము జరిగింది. అయితే ఆయన ఏమన్నాడంటే, సార్ ఇంకెన్ని ప్రోగ్రాంలు అవుతాయి సార్ అని అంటే, నేనన్నా 30 ఏళ్ళ సహవాసం ఆయన, 30 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది ఇది. ప్రతి సంవత్సరము 2-3 ప్రోగ్రాంలు జరుగుతాయి తప్పకుండా. ఇది ఈ లాలాపేట ఇప్పుడు నీ వరకు కూడా వస్తుంది, ఇది మీకు ఏమీ ఇబ్బంది లేదని చెప్పారు. ఆ విధంగా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకొని, మీరు కాకుండా నాకు కూడా ఇప్పుడు ఇక్కడనే లక్ష్మీనారాయణ ఉన్నాడు. లక్ష్మీనారాయణ 2nd క్లాస్లో జాయిన్ అయినావు కదా, 1st క్లాసా 2nd క్లాసా 4th క్లాస్లో జాయిన్ అయింది. 4th నుంచి 10th వరకు ఇక్కడనే చదివాడు. ఆయన ఒకరోజు మా ఇంటికి కూడా వచ్చాడు. వచ్చి సార్ మీ ఇల్లు చూడాలని అడుక్కుంటూ వచ్చాడు. నాకు చాలా ఎంత ఇది అనిపించిందంటే, ఆ విధంగా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు. అయితే లాస్ట్ ప్రోగ్రాంలో మనకు డాక్టర్ సురేందర్ అని ఇక్కడనే స్కూల్లో పనిచేసి ఇప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఆయన కూడా ఇక్కడ స్కూల్లో పనిచేశారు. సార్ మీరు ఈ లాలాపేటలోనే స్టార్ట్ చేశారా, ఇంకా హైదరాబాద్లో ఎక్కడైనా జరుగుతుందా అంటే, హైదరాబాద్లో ఏమో తెలియదు కానీ లాలాపేటలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక స్టూడెంట్ లేకుండా ఒక స్టూడెంటు. అదేవిధంగా ఈ లాలాపేట్కే ఈ కల్చరు అలవాటు అయిపోయింది. ఇది విద్యార్థుల సమ్మేళనం. ఆ విధంగా దీంట్లో మనకేంటంటే, మనము ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోవడము, మీరు మీ తల్లిదండ్రులని కూడా గుర్తుపెట్టుకోవడం. మేమంటే మీ తల్లిదండ్రులు లేనిది మీరు లేరు. మీ తల్లిదండ్రులని కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేసేవాళ్ళం, పేరెంట్ మీటింగ్ కూడా చేసేవాళ్ళం. ఆ పేరెంట్ మీటింగ్ కూడా లాలాపేట్ స్కూల్ అనే ఒకటి ఉంది, వేరే స్కూళ్ళల్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఆ విధంగా ఈ కార్యక్రమము జరిగింది. అయితే మీరు మీ పేరెంట్స్ని చూసి మీరు, మిమ్మల్ని చూసి మీ పిల్లలు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు ఆ విధంగా అలవాటు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చిన్న పెద్ద కాదు, ఒక ఆచారము, అలవాటు. ఎందుకంటే
కొన్ని విషయాల్లో మనము బయట వెళ్తుంటాం, యాత్రలకు వెళ్తుంటాము, ఇంకా ఇక్కడ టూర్స్ వెళ్తుంటాము. ఆ విధంగా ఇక్కడ ఆ టూర్స్ వెళ్ళినా కూడా వేరే వాళ్ళే కలుస్తారు, మన మిత్రులు కలవరు. ఇక్కడైతే 30 సంవత్సరాల క్రితము లక్ష్మీనారాయణ ఎక్కడుందో, అక్కడ ఉమామహేశ్వరి ఎక్కడుందో, ఇక్కడ శంకర్ ఎక్కడుండో, నరసింహరావు ఎక్కడుండో అనేది తెలియదు. కానీ ఇక్కడ అందరు కలుసుకుంటే చాలా ఎంత ఉల్లాసం ఉందా. ఇది ఒక నెల రోజుల దాకా మనకు జ్ఞాపకం ఉంటుంది. ఒక నెల రోజులు, ఆ నెల రోజుల్లో మనము కాంటాక్ట్కి ఇట్లా పెట్టుకుంటే చివరి వరకు జ్ఞాపకం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు చుక్కా రామయ్య సార్ ఉన్నాడు. చుక్కా రామయ్య 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నాడు చుక్కా రామయ్య సార్. నాకు మ్యాథమెటిక్స్ చెప్పిన టీచర్. వైఎంసీఎస్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా చెప్పాడు. ఇక్కడనే జూపిడి సత్యనారాయణ సార్ ఉండే, ఈజ్ నో మోర్. ఆయన కూడా మ్యాథమెటిక్స్ చెప్పాడు, నాకు కూడా మ్యాథమెటిక్స్ చెప్పాడు. తర్వాత ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ ఫస్ట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అయిపోయినప్పుడు అక్కడ ప్రిన్సిపల్గా పోయాడు. ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మొన్న కూడా 100 సంవత్సరాల పుట్టినరోజులు కూడా మేము పోయొచ్చాం. ఎందుకు? మాకు ఒక గురువు. ఇవన్నీ మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనమే కాదు, మన మిత్రులు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు అన్నీ. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులని చూస్తలేరు. కానీ ఈ లాలాపేట ఉపాధ్యాయులను గౌరవిస్తుంది. ఈ లాలాపేట్, దట్ ఈజ్ లాలాపేట్. ఏమి అమెరికాలో పోతారు, లక్షలు ఖర్చు పెట్టి అమెరికా చదువులు చదివిస్తారు, అమెరికాలో పోతారు, సెటిల్ అవుతారు, మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు, అమెరికా పోతారు, మళ్ళీ అక్కడనే ఇల్లు కట్టుకుంటారు, అక్కడనే పిల్లలు కంటారు, అక్కడనే ఉంటారు. కానీ తల్లిదండ్రి ఎక్కడ ఉంటారంటే ఇక్కడ 3 బెడ్రూమ్ హాల్ ఉంటుంది, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది. కానీ ముసలి అయినా ముసలాళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళకు ఒక కేర్ టేకర్ను పెడతారు, ఆయన్నే అన్నీ చూస్తుంటాడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని పంపించింది మా వృద్ధాప్యంలో చూడడానికి. మొన్న మా చెల్లె కొడుకు అమెరికా పంపించింది, ఆమె మళ్ళీ పెళ్లి చేసి కూడా అమెరికా పంపించింది, అక్కడనే పిల్లలు అయ్యారు. ఆయన అక్కడి నుంచి కనీసం ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి 50 సంవత్సరాల పెళ్లి రోజు జరిపించి 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. కానీ ఆయన పిల్లల్ని ఏం తీసుకురాలేదు, కేవలం ఆయన్నే ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు అమెరికాలో ఉన్నాడు. ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ హయత్ నగర్లో, ఈ చలికాలంలో హయత్ నగర్లో సాయంత్రం ఏదో రిసార్ట్లోనంట ప్రోగ్రాం చేస్తున్నాడు. రిసార్ట్ అవసరమా? ప్రోగ్రాం అవసరమా? ఇంట్లో చేసుకోవాలి. ఇల్లు, మన ఇల్లు, మన ప్రవర్తన అది చూసుకోవాలి. కాబట్టి నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది ఏమంటే అమెరికా చదువులొద్దు. నేను నా కొడుకును అమెరికా పంపలేదు, నా పిల్లల్ని అమెరికా పంపలేదు. ఇక్కడనే ఒక కొడుకైతే వాడిని చెప్పాను, నువ్వు అమెరికా పోయేది అవసరం లేదు, ఇక్కడనే చేసే అవసరం లేదు, నేను టీచర్గా ఉన్నాను, రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది, నేను నిన్ను నీ పిల్లల్ని కూడా చూడగలుగుతారా అని చెప్పాను. ఆ విధంగానే ముగ్గురు కూతుళ్ళకు నా రిటైర్మెంట్ కన్నా ముందే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు 7 మనమలు, 3 మనవరాలు. అయితే పెద్ద మనవడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్,
చిన్న మనవడు ఫస్ట్ క్లాస్. కాబట్టి ఈ విధంగా మనము మీరు ఆలోచించండి. అంటే క్యారీర్ పాడు చేయడం కాదు, అమెరికాలో ఉన్న సౌకర్యాలే ఇక్కడ కూడా ఉన్నాయి. అమెరికాలో 5 లక్షలు వస్తే ఈడ ₹1,00,000 వస్తుంది. అమెరికాలో ఖర్చు 4 లక్షల ఖర్చుకు పోతుంది, 1 లక్షనే మిలిగేది. అది కూడా ఇక్కడ 1 లక్ష అయితే కూడా 50,000 మిలుగుతాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించుకోండి. ఆ విధంగా మీ తల్లిదండ్రిని చూడండి. దయచేసి అమ్మాయిలకే చెప్తున్నా, అత్తమామలు కూడా మీకు కూడా అత్తమామలు, మీకు అత్తమామలు కాదు తల్లిదండ్రులు. ఎందుకు? మీ అమ్మ కూడా ఇంకొకరికి అత్తమామ, ఇంకొకరికి అత్త. ఎవరికి? మీ అన్నకు అత్త, నీకు ఇక్కడ అత్త. కాబట్టి అత్తమామలను బాగా చూడండి, తల్లిదండ్రులని బాగా చూడండి, తల్లిదండ్రుల్ని పలకరించండి, మమ్మల్ని పలకరించండి, మిత్రులను, ముఖ్యంగా ఆ మిత్రులను మర్చిపోవద్దు. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి లాలాపేట్ గురించి చెప్పాలంటే, ఇక్కడ లాలాపేట్ స్కూలు 83 అక్టోబర్లో నేను వచ్చాను, నవంబర్లో సామ్యుల్ సార్ వచ్చాను. అప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండే స్కూల్. ఇప్పుడు ఏంది? ఇప్పుడు అజయ్ సార్ చెప్తాడు, పిల్లల కంట్రోల్ లేదు. ఫ్యాన్లు అన్ని రూమ్లలో ఫ్యాన్లు వేయించేస్తే ఫ్యాన్లు రెక్కలు వంగిపోయాయి. అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు వేపిస్తే సీసీ కెమెరాలు పగిలిపోయాయి. అని కంట్రోల్ లేకుండా అయిపోయింది. కానీ మేము వచ్చిన తర్వాత ఇద్దరం ఇక్కడ లాలాపేట బడికి 2 ఎద్దుల్లాగా పనిచేశాం. 2 ఎడ్ల బండి, ఇది ఒంటెద్దు బండి కాదు, 2 ఎద్దుల బండిగా మేము పనిచేసి, ఎవరు హెడ్ మాస్టర్ వచ్చినా, ఏ డిప్టీ వచ్చినా, ఏ టీచర్లు వచ్చినా, మేము ఈ స్కూలు మనది, మన స్కూల్ను కాపాడవలసిన బాధ్యత మీకుంది అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళము. ఆ విధంగా స్టూడెంట్స్ను కూడా గ్యాదర్ చేశాము. ఇంకొక విషయము, ప్రిన్సెస్ డయానా మీ పీరియడ్లోనే ప్రిన్సెస్ డయానా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చింది. ఇండియాలో హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో లాలాపేట్ స్కూల్కే వచ్చింది. లాలాపేట్ స్కూల్లో డిఈఓ ప్రణోతి సుహాసిని అని ఉండే, కావూరి మేడం. ఆమె ఏం చేసేదంటే, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ యాన్స్ అక్కడ నుంచి పిల్లలు తెచ్చి ప్రోగ్రామ్ చేస్తా అని అంటే, ఇక మేము ఒప్పుకోలా. మేమందరూ మీ పిల్లలు ఆ రోజు బైకాట్ చేశారు. చేస్తే ఒకటే అన్నం, మా ఇద్దరిని పిలిచి క్యావా కైకు బైకాట్ करे, नहीं मालूम मैडम, उनको क्या मैडम, नहीं क्या है, उन लोग ऐसा करते हैं क्या ఆమె అడిగింది. వాళ్ళలాగా చేస్తారా? డెఫినెట్గా చేస్తారు, చేసుకుంటే మా బాధ్యత అని మేము వాళ్ళకు చెప్పి, ఆ డీఓను, ఆ వచ్చిన డయానాను వాళ్ళ ముంగంటే ప్రోగ్రాం ఇప్పించాం. మీ పిల్లలతోనే, మీతోనే మార్చ్ పాస్ చేయించాము, మీతోనే ప్రోగ్రాం చేయించాము. ఇక్కడ పెద్ద వెబ్ చేశాం. చేసి అక్కడ స్కౌట్లో నేనున్నా, గ్రౌండ్లో పీటీ సార్ ఉన్నాడు గ్రౌండ్లో. అప్పుడు లక్ష్మీనారాయణ కూడా స్కౌట్ ఉండే అని అనుకుంటా. అక్కడ నా పక్కకే లక్ష్మీనారాయణ ఉన్నాడు. అప్పుడు డయానా ప్రిన్సెస్ వస్తే వాళ్ళు ఏమన్నారంటే, పోలీసు వాళ్ళు, నువ్వు సెకండ్ ఇవ్వద్దు అని అంటే సెకండ్ ఇవ్వలే. ఆమె చేయి కలిపింది కానీ సెకండ్ ఇవ్వలే. ఎందుకంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి. ఆ విధంగా
మన ఇక్కడ స్కూల్కు గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమంటే, ప్రతి విద్యార్థుల సమ్మేళనంలో ఒక రిక్వెస్ట్ చేస్తుంటా, ఈ స్కూలు మీది, మీరు ఒక కమిటీ చేసుకోండి. మీ స్టూడెంట్స్ కమిటీ, ఓల్డ్ స్టూడెంట్స్ కమిటీ, లాస్ట్ బ్యాచ్లో కూడా ప్రసాద్ అనే ఇప్పుడు సెక్రటరియట్లో సీఎంకు పిఏగా ఉన్నాడు ప్రసాద్ అని, ఆయనకు కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. మీరు ముందుకొచ్చి ఇక్కడ రామచందర్ అని ఉంటారు, రామచందర్ శాంతినగర్లో, అది ఏంది జై భీమ్ రామచందర్ అంటారు, ఆయన కూడా చెప్పాను. మీరు ఒక కమిటీ వేసుకోండి, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ వేసుకొని ఈ స్కూల్ను బాగా చేయవలసిన బాధ్యత మీకు. ఎందుకంటే ఇట్లా లేకుండే, ఇప్పుడు చూడు మీరు ఎంత కష్టపడ్డారో, ఈ గ్రౌండ్ మీరు చూస్తే గుర్తవుతుంది, మీరు ఎంత శుభ్రం చేసుకున్నారో, ఎంత చేసిండ్రో. కానీ ఆ రోజు ఒక్క కాగితం కనబడుతుండేనా సామెల్ సార్? ఏం లేదు, ఎవరన్నా గొడవ చేస్తే మొత్తం కాగితాలు ఏర్పించేస్తుండే, ఆ విధంగా చేస్తుండే. కానీ ఆ విధంగా ఇక్కడ డెవలప్ అయిన పిల్లలు రిక్వెస్ట్ చేయటం అంటే, ఇక్కడ ఒక కమిటీ చేసుకొని స్కూల్ను కాపాడండి. మీ స్కూలు మన స్కూలు, మేము కూడా కమిటీలో ఉంటాము. డెఫినెట్గా మీ కమిటీ వేసుకొని కమిటీ స్టార్ట్ చేయండి. ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, కానీ మీరు రెస్పాన్స్ వస్తలేదు. కానీ ఇక్కడ మీకు ఎటువంటి సాధక బాధకాలు ఉన్నాయి. హెడ్ మాస్టర్ కాదు, డిఓ కాదు, కలెక్టర్ కాదు, ఎవరి దగ్గరకన్నా నేను పోనీకి రెడీ ఉన్నా, మీకు అందుబాటులో నేను ఉంటాను. ఇక్కడ కమిటీ వేసుకుందాము ఈ స్కూల్ను. ఎందుకంటే ఈరోజు కూడా వాచ్మెన్ లేడు, వాచ్మెన్ లేకుండా స్కూల్ రన్ అవుతుంది. కాబట్టి అప్పుడు ముస్లిమ్స్ ఉండే హమీద్ అని ఉండే, హమీద్ వాళ్ళ పిల్లలు ఉండే, వాళ్ళని తీసేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ లేకుండా అయిపోయింది. దయచేసి మీరు ఈ ప్రసాద్కు కూడా చెప్పాను, మీకు ఒక కమిటీ వేసుకున్నట్టయితే డెఫినెట్గా ఆ కమిటీలో మీరుంటారు, మేముంటాము, ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా ఉంటారు. కమిటీ ఉంటుంది, కమిటీలో మనం స్కూల్ను బాగు చేయవలసిన అవసరము ఉన్నది. కాబట్టి ఈరోజు కేవలం ఇంగ్లీష్ మీడియం స్కూలే ఉంది, కేవలం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియము. రెండోది లాస్ట్ ఇయర్ 100% రిజల్ట్ వచ్చింది ఇక్కడ, 100% రిజల్ట్ 10th క్లాస్లో. ఇక్కడ సిటీలో ఎవరిది రాలేదు, కానీ అంత మంచి పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని మీరు ముందుకొచ్చి మీరు కార్యక్రమం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, చిన్నారులకు అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. జై హింద్. సండే లాక్ ఉన్నదంటే కూడా స్కూల్కి అంత విలువ ఉండే. ఇప్పుడు స్కూల్ నడుస్తున్నా ఆ వాల్యూ లేదు. కారణం ఏంటిదో తెలియదు, కానీ కాళ్ళ చక్రము గడుస్తూనే ఉంది, కాళ్ళ చక్రాలు కదులుతూనే ఉన్నాయి, కాలం మారుతూ ఉంది. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఈ స్కూల్లో పనిచేసి 22 years నేను ఈ స్కూల్లో 22 సంవత్సరాలుగా 1983 నుండి 2005 వరకు ఇక్కడ పనిచేస్తాను. 22 సంవత్సరాలు. ఇక మిగతా దానికి నాకు ఎవరు ట్రాన్స్ఫర్ చేయలే, గవర్నమెంట్ కూడా చేయలే, ఇక్కడ వాళ్ళు కూడా ఏ కంప్లైంట్ చేయలే. నాకు కూడా ఏమనిపించిందంటే, చివరి దశలన్న పుట్టుడిని సబ్సిడీని ఎందుకు అనగా అపాయింట్మెంట్ ఇన్నే, రిటైర్మెంట్ ఇన్నే ఎందుకు, కాస్త ఇంకా 2 అడుగులు దూరం పోదాం, అక్కడ కూడా చేద్దాం అనుకొని నా మట్టుకు నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని సన్నత్ నగర్ వెళ్ళాను. అక్కడ చాలా భయంకరమైన స్కూలే, చాలా అంటే చాలా భయంకరమైన స్కూల్. పిల్లలుగా లేరు, స్టూడెంట్స్ లాగా లేరు. ఆ పరిస్థితులే వేరు. అందరూ ఉన్నారు, హెడ్ మాస్టర్ ఉన్నాడు, పీటీ ఉన్నారు,
కానీ అక్కడ ఒక డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, ఏం లేదు. కో ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు. నేను అక్కడికి ఈ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ కావడానికి 3 దినాలు తీసుకున్నాను. 3 days స్కూల్ దగ్గర వెళ్ళాలా, అది చూస్తే అసలు వెళ్ళబుద్ధి కాలేదు, జాయిన్ అవ్వబుద్ధి కాలేదు స్కూల్లో. ఏం చేయాలో మళ్ళీ వెనక్కి వస్తే లాలపేటకు నాకే సిగ్గయింది ఎందుకు వచ్చానా. కారణం ఏమంటే అక్కడ ఇన్డిసిప్లిన్ చాలా ఉండేది. కానీ 3 రోజులు అక్కడ బయట ఏదో బయటివాడు కూర్చున్నట్టు కూర్చొని 2 గంటల వరకు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయా. అటెండెన్స్ ఏమైపోతున్నా చెప్పండి, ఇక్కడ పోయింది. కానీ మనసు ఒప్పలే. 3వ దినంకు అనిపించింది ఇటువంటి స్కూళ్ళని పనిచేసి సింహం అంటే ఏంటిదో చూపించుకోవాలి. భయపడిపోతే భయం అనేది సత్యంత వరకు ఉంటుంది. ఇటువంటి స్థలంలోనే పని చేసి ఏంటిదో చూపించాలా. ఎందుకు భయపడుతున్నారో పిరికోడా అన్నట్టుగా నా మనసు నాకే గద్దించింది. నేనేం పిరికిని కానివ్వండి, పిరికి అనేది భయం అనేది నా గుండెల్లో లేదు, నా డిక్షనరీలో కూడా లేదు. చిన్నప్పటి నుండి చాలా డేర్ అది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నాకు తెలియదు. ఆ ధైర్యం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ పని చేస్తాను. తప్పు చేస్తే నా మట్టుకు నేనే శిక్షించుకుంటా. నా మనసాక్షి నాకే గద్దిస్తే కొడుతుంది. మీరు తప్పు చేస్తే నేను కొట్టినా కానీ మీ మనసాక్షి ఎక్కడ పోయినప్పుడు ఇప్పుడన్నా ఉన్నదంటే ఇప్పుడు కూడా కనబడతలేదు. ఇంత పెద్దగైనాక కూడా మనసాక్షి లేకుంటే ఎట్లా? చిన్నప్పుడే మాకు ఆ మనసాక్షి అనేది కొట్టింది లేపింది, అంత చేసింది, గద్దించింది అనగా ఒక సెల్ఫ్ అనేది మనకు ఉండాలి. తల్లిదండ్రులు ఎంతసేపు చూస్తారు, మనుషులు ఎంతసేపు చూస్తారు. మనకు మనసాక్షి అయితే ఎప్పటికి ఉంటుంది కదా. అదే తల్లిదండ్రులు, అదే దైవము, అదే మంచితనం. దానికి నీవు భయపడితే నీవు అందరికి భయపడ్డట్టే. ఏది ఏమైనా ఆ స్కూల్ ఆ రీతిగా ఉన్నది. 3వ రోజు పోయినా రోజు ఒక 10 మంది పిల్లలు అక్కడ వచ్చి ఆ 10th క్లాసు ఇదేంటి అసెంబ్లీ అవుతూ ఉంటే ఓ లడికి దగ్గరే, ఓ బచ్చి దగ్గరే అని బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు పిల్లలను ఇచ్చేస్తూ ఉన్నారు. ఇవన్నీ బాగా గమనిస్తున్నా, బాధపడకుండా ఇంటికి వెళ్ళిపోయిన 3 రోజులు. 4వ రోజు వచ్చిన అదే తంతు కొనసాగింది. అక్కడ ఖచ్చితంగా గద్దించిన కలిసేయ నయానతంలో కానీ. ఇక ఎందుకంటే జాయిన్ అయినాక ఇక పులిలాగా వచ్చేసింది రూపం, అవతారం. కలిసే నైదిగ్న యాన్లో అని వాళ్ళకి చెప్పి అరే తూ కోనే క్యా మియా అనే మాట మాట్లాడు. ముస్లిమ్స్ పిల్లలు అంటే ఇక ఐ డోంట్ వాంట్ మెన్షన్ దట్. ఆ ప్యాచ్ అంతా అదే అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు. పోయిన చక్కగా పోయి వాళ్ళకి గమనించిన తుమ్ కల్ ఆకే దేకో క్యా హోతా మై బతాతు అని. రేపు కనుకొస్తే నేనేంటిదో నువ్వే చూస్తావు అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐతో మాట్లాడి, సార్ నేను కొత్తగా వచ్చిన పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్, స్కూల్ అది, పిల్లలు ఇట్లా ఉన్నారు, కో ఎడ్యుకేషన్ ఉంది, బయట వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమన్నా నేనంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, అది మీ దగ్గరికి వస్తాయి. కాబట్టి నేను ఏం చేయాలి, మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, లేదంటే నా హయ్యర్ అథారిటీస్ ఎవరున్నా నేను అక్కడ వెళ్ళిపోతా అంటే ఆయన కొంచెం ఇది అయిపోయాడు. లేదు అట్లా ఎందుకు అంటున్నావయ్యా, నీ టైమింగ్స్ ఏంటంటే 12:30 to 5 మా సెకండ్ షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్ ఉర్దూ మీడియం, సెకండ్ షిఫ్ట్ తెలుగు మీడియం. టైం చెప్పిన 8 మంది పోలీసు వాళ్ళని మఫ్తిలో పంపాడు. ఆ 10 మందిని వచ్చిండ్రు, నన్ను చూసుకోవాలని వాళ్ళు వచ్చిండ్రు, నేను వాళ్ళని చూసుకోవాలని ఉన్న దీంట్లో ఉన్నాం, ఇద్దరు పోటాపోటీగా ఉన్నాం. ఇక పోలీసు వాళ్ళు వచ్చి 8 మందిని తీసుకుపోయి మంచి యాక్షన్ తీసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు. బస్తీలో ఉన్న ఆ బీజేపీ లీడరు, తెలుగుదేశం లీడరు, కాంగ్రెస్ లీడర్స్, ఆ పెద్దలను, మత పెద్దలను, ఎవరు మన మసీద్ ఉంటుంది కదా వాళ్ళను అందరిని పిలిపించి వార్నింగ్ ఇచ్చింది. ఈ పిల్లలు మీ పిల్లలు, మీ కంట్రోల్లో లేకుంటే నేనేం చేయాలనో చేస్తా,
కోర్టుకు రాస్తా, నాన్ బెయిలబుల్ ఉంటుంది. మీరు ఏమన్నా తీసుకుంటామంటే నాకు రైటింగ్లు ఇవ్వండి అని రాయించుకొని సంతకాలు పెట్టించుకొని పోయి తెల్లారి నుంచి ఈగ దోమ కూడా రాలేదు. అంటే వండర్ఫుల్. ఆ పోలీస్ ఆఫీసర్ మంచి హెల్ప్ చేశాను నాకు. అక్కడి నుంచి ఆ స్కూల్ రూపురేఖలు మారిపోయినాయి. 5 years అక్కడ చేశాను. ఇవి 22 years, 5 years. తర్వాత అక్కడి నుంచి బుర్రబండ పోయి అక్కడి నుంచి రిటైర్డ్ అయినా. అయితే ఇదంతా ఇక్కడ జరిగిన తంతు. దానికంటే ముందు లాలపేటకు రాకముందు నేను మంచి రెప్యూటెడ్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసి వచ్చాను. ఇదంతా ఎందుకంటే చరిత్ర మీకు తెలియాలి. ఎందుకు శామ్యుల్ సార్ ఇట్లా చేసిండు ఈ స్కూల్లో లాలపేటలో అంటే అది అనువనువన నూరిపోసిన విద్య. నాకు అది డిసిప్లిన్ అనేది, ఆ క్రమశిక్షణ నేను రాజపడను. ఇక్కడ ప్రాణం పోయినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. ఎవరికి భయపడేది లేదు, ఎవరిని లెక్క చేసేది లేదు. అప్పుడు ఆ స్కూల్లో పనిచేశాను. మొట్టమొదట నా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన తర్వాత కేవలము ఎక్స్పీరియన్స్ కొరకు పోయి అడిగిన స్కూల్లో ఇట్లా పీఈటీ కోర్స్ నేను చేస్తాను మేడం, 1 year నాకు శాలరీ లేకున్నా పర్వాలేదు, నాకు అనుభవం కావాలి కాబట్టి. అంటే ఆమె ఫ్రీగా ఎందుకండి అని కేవలం 200 rupees శాలరీ, 200 ఆ స్కూల్లో. వద్దు అంటే కూడా ఆమె జేబులో పెట్టింది ప్రిన్సిపల్. అలా చేసినప్పుడు ఆ సంస్థలో నా స్టూడెంటు నాదేంలో మనోహర్ ఉన్నాడా ఇప్పుడు ఎక్కడ? ఆంధ్ర. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటాడు ఎప్పుడు. ఆయన ఎవరి కొడుకు? నాదేంలో భాస్కర్ రావు, సీఎం, ముఖ్యమంత్రి. ఆయన కొడుకు ఈజ్ మై స్టూడెంట్, నా స్టూడెంట్ అక్కడ ఆ స్కూల్లో. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాస్టరు ఇంటికి పిలిపించుకొని, మాస్టరు ఈ బాబుకు నా ఓనికి మంచి షటిల్ బ్యాడ్మింటన్ నేర్పించు అని అంటే కొన్ని ట్రిక్స్ బాగా నేర్పించాను వానికి. వాడికి అంటున్నా, పిల్లోడు నా స్టూడెంటే కదా, నేర్చుకున్నాడు. ఇప్పుడు చూస్తే చాలా ఇక మీలాగే అభిమానం అనేది పొంగిపోతుంది. అక్కడ ఒక 5 years చేశాను. 3000 స్టూడెంట్స్ అక్కడ, 3000 స్ట్రెంగ్త్ ఆ స్కూల్లో. ఒక్క విజిల్తోని మొత్తం స్కూల్ పిన్ డ్రాప్ సైలెన్స్ కావాలంటే. ఒక తల అక్కడ కదిలింది, కన్ను అక్కడిక్కడ తిరిగిందంటే ఇది డేగ కన్నిది. ఏ మూల నిలబడ్డా ప్రతి ఒక్కరిని నేను చూస్తా, గమనిస్తాను. ఇది మామూలు కళ్ళు కావాలి. ఇమీడియట్గా లేపి పక్క చెప్పేది, ఎవడన్నా అల్లరి చేస్తే పక్క నిలబెట్టి అంత అయిపోయినాక వాళ్ళ క్లాస్ తీసుకునేది. ఆ రీతిగా చేసుకుని పోతుండగా తర్వాత భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్లో నేను ఇక్కడ ఈ స్కూల్లో పనిచేసినప్పుడు అక్కడ నరసింహరావు సార్ లాగే దినవంతు పని చేసుకుంటూ సాయంకాలం నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. సెకండ్ ప్యారడైజ్ దగ్గర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఈవినింగ్ డిగ్రీ చేసుకొని ముందు డిప్లొమా ట్రైనింగ్ చేశాను ఫిజికల్ ఎడ్యుకేషను. ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత బీపీఎడ్ అని ఉంటుంది ఇంకోటి, ఆ ట్రైనింగ్ చేశాను. అది చేసిన తర్వాత భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ జూబ్లీ హిల్స్లో, అది ఇంటర్నేషనల్ స్కూల్, అది అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్కూలు. అది అటువంటి స్కూల్లో చేయడం కూడా నాకు ప్లస్ పాయింట్. అది చాలా డిసిప్లిన్. అందులో ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు, మంచి మంచి బిజినెస్ మ్యాన్ల పిల్లలు వాళ్ళు చదువుకునే స్కూళ్ళు. అక్కడ నేను నిజం చెప్పాలంటే సగం 50% ఎడ్యుకేషన్ నన్ను పిల్లల దగ్గరనే నేర్చుకున్నాను. ఎందుకు? అది తల్లిదండ్రుల్లో ఉన్న విద్య పిల్లల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు చేసే విధానం చూసి నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా చాలా. కాబట్టి మనం చూసి నేర్చుకోవాలి, ఒకటి చెప్తే కాదు. అరే ఇది చేయరా నీ పిల్లలకు చెప్పకండి, ముందు నీవు చెయ్యి, ఏం చేయాలో. నీ పిల్లోడు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు అది ముందు చేస్తే వాడు ఫాలో అవుతాడు. కానీ అరే చదువురా అంటే వాడు ఏం చదువుతాడు? మ్యాగజైన్ చదువుతాడు, స్టోరీ బుక్ చదువుతాడు, సబ్జెక్టు చదవడు. కాబట్టి మొదట మనం చేయాలి. ఆ రీతిగా చేసుకొని ఆ 5 years అక్కడ 2 years చేసి 83లో ఇక్కడికి వచ్చాను నేను.
ఈ 83లో మరి ఏం చేశానో కానీ ఇంకా దానికంటే ముందుగా చెప్పాలి. నేను చదువుకున్న స్కూలు ఒక మంచి మిషనరీ స్కూల్ జహీరాబాద్లో. మా ప్రిన్సిపల్ ఎవరంటే అమెరికన్ మిలిటరీలో పనిచేసి, అమెరికన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రిన్సిపల్గా చేసిన ఆయన చేతిలో చదువుకున్నాను. ఆ డిసిప్లిన్ ఎట్లుంటుంది అక్కడి నుంచి వచ్చింది. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలంటే మా మదర్ అందరికంటే చాలా స్ట్రిక్ట్గా పెంచింది. ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా పనిష్మెంట్ ఇచ్చేది. మర్చిపోలేని పనిష్మెంట్, ఇప్పటికి నేను మర్చిపోలేని ఒక పనిష్మెంట్ ఏం చేసిందంటే 30 మీటర్ల తాడుతో కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి ఒళ్ళంతా చుట్టేసి కంట్లో కారం వేసి ఇంటికి తాళం వేసి 1 గంట సేపటి వరకు బయటికి పోయింది. మా మమ్మీ డిసిప్లిన్ చెప్తున్నా, పుట్టుక దాన్ని ఎట్లొస్తాయి, లేకుంటే మొండోడు చెయ్యకుండా ఆ డిసిప్లిన్ ఉండకుండే ఏ ఫాల్తుగా అయిపోతుంటేనో పనికి మాలినగా ఉంటుంటే. కానీ అమ్మ చేసిన తల్లి కొన్నిసార్లు అనురాగం ఎక్కువ పనికి రాదు తల్లుల దగ్గర. తల్లులది మంచి క్రమశిక్షణ ఉండాలి పిల్లలకు, తండ్రిది ప్రేమ ఉండాలి, శిక్షణ, ఇవి ఉన్నప్పుడే మన పిల్లలు ఒక దీనికి వస్తారు. మా మదర్ అది చేసిందైతే నా లైఫే మొత్తం మారిపోయింది కదా. అక్కడి నుంచి ఒకటి చెప్తుండే, దేనికి భయపడొద్దురా నువ్వు, దేనికి భయపడొద్దు. కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు దేని గురించి చింత చేయొద్దు, ఫీలింగ్ అనేది పెట్టుకోవద్దు. ఆ ఫీలింగ్ అనేది ఉంటే సగం చావు చచ్చినట్టే, అంటే భయపడితే సగం చచ్చినట్టే అని చెప్పేది. ఇటువంటి మాటలు నూరిపోసడం ద్వారా ఆ రీతికి వచ్చింది. అటువంటి విద్యను సంపాదించుకొని మీ ముందుకు వచ్చినాము, అది మీకు నూరిపోసినాం. మేము ఇప్పుడు మా అమ్మను నేను ఇప్పుడు ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నానో, షీఈ్ నో మోర్. అమ్మ నాన్న లేరు, కానీ వారు పెట్టిన డిసిప్లిన్ మాత్రం నాతోనే ఉన్నది. అంటే వాళ్ళు జీవించినట్టే కదా, వారు నేర్పిన బాటలు నడిచి వారి పేరు నేను నిలబెట్టిన అనుకుంటున్నాను. కాబట్టి ఈ మహానగరంలో పనిచేసి, అందులో ఈ లాలపేటలో ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ప్రైవేట్ చేసిన 7 సంవత్సరాలు బయట భారతీయ విద్యాభవన్, అమీర్పేటలో విద్యా హై స్కూల్ అని అవి చేసి ఇక్కడికి వచ్చిన. మా భాగ్యం ఏమంటే వాటన్నిటికంటే ఆ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ లాలపేటలో చేయడం మాకెంతో తృప్తినిచ్చింది, సంతోషించింది. ఎందుకంటారా, ఆ స్కూల్ అంతా బాగా బలిసిన వాళ్ళు చదువు, గొప్ప గొప్పలు డబ్బున్నోళ్ళు చదువుతారు. కానీ ఇక్కడ చాలా చాలా దీనమైన పరిస్థితులు, కుటుంబాలు, చాలని బతుకులు, అటువంటి పిల్లల దగ్గర సేవ చేయడం నా భాగ్యంగా ఎంచుకున్నాను. నేను నేర్చుకున్నది ఏదో మీకు ఇస్తే వంట పడుతుంది, కానీ వాళ్ళకు కూడా నేర్పాం మంచిగానే, వాళ్ళేం తక్కువ కాలే. కాకపోతే వారికంటే ఎక్కువ మీ దగ్గర మేము చేసాం. 22 సంవత్సరాలు ఇక్కడ చేసాం. మా శాయశక్తులు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మరి 10 సంవత్సరాలు 10 years నేను జహీరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసిన. మీకు తెలియదు ఈ విషయం, మీకు తెలియదు ఎవరికి. 100 kilometers. ఎందుకంటే మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ హెడ్ మిస్ట్రెస్, ఆమె జాబ్ అక్కడ ఉన్న మూలాన ఆమె అక్కడ, నేను అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసేది. అప్ అండ్ డౌన్ చేసి 8:30 వరకు స్కూల్లో నేను ఇక్కడ ఉండే, 8:30 వరకు. నో కాంప్రమైజ్. లేట్ వస్తే నాకే షేమ్ సిగ్గు అనిపిస్తుండే. 5 నిమిషాలు ఆలస్యం వస్తే, ఒకవేళ ½ an hour లేట్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని లీవ్ పెట్టి. హెడ్ మాస్టర్ అంటుండే, అంత దూరం నుంచి వస్తారు, ½ an hour ఏం పెద్ద ఇది సార్ రండి అంటే కూడా మీరు రమ్మంటారు కానీ నా మనసాకి శుద్ధి అంటుండే. నా కాన్షియస్ ఏమో కాదు, చంపుకోవాలా. నేను ఒక డిసిప్లిన్ చెప్పేది, నేను అక్కడ కాంప్రమైజ్ అయితే పిల్లలు రేపు వాళ్ళు కూడా అదే అవుతారు కదా. కాబట్టి నో అని వెళ్ళిపోయి లీవ్ వేసుకొని పోయేది. ½ a day లీవ్ వేసుకొని, కొట్టినా మిమ్మల్ని అందరినీ తిట్టినా ఒక్కొక్కరికి జ్ఞాపకం చేస్తుంది. అవన్నీ మా దీవెనలు, మీకు బ్లెస్సింగ్స్, కానీ పనిష్మెంట్ మాత్రం కాదు. మీ తల్లిదండ్రులన్నా దీవెనలు ఇచ్చిందో లేదో, కానీ ఆ దెబ్బల తిట్లు దీవెనలు మేము ఇచ్చినాము.
అవి మిమ్మల్ని నిలబెట్టినాయని నేను అనుకుంటున్నా. అందరూ అదే అంటారు, పిల్లలందరూ మీరు నేర్పిన క్రమశిక్షణ ఈరోజు మా లైఫ్ ఇట్లుంది సార్. చాలామంది విదేశాలలో కూడా, అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, అప్పటి స్టూడెంట్స్ మా పిల్లలు. టీచర్స్ డే నాడు ఫోన్లు చేసి 1 గంట రాత్రి 2 అంటే వాళ్ళకప్పుడు ఆ టైం కదా, వాళ్ళు చేసి ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. విసుగకుండా ఫోన్లు అటెండ్ చేస్తే ఇక ఆ రోజు నిద్ర అనుకుంటానే. సెప్టెంబర్ 5th నాడు 6th మార్నింగ్ వరకు ఫోన్లు చేసి పాదాభివందనాలు సార్, ఈరోజు మీ వల్ల మేమంతా ఈ స్థితికి వచ్చామని. మన స్కూల్ పిల్లలు కూడా మురళి అనుకుంటా, మురళి ఆర్ సంథింగ్, ఒక పిల్లోడు లండన్లో ఉన్నారు, మిస్టర్ అండ్ మిస్సెస్, ఇద్దరు మన స్టూడెంట్సే, వాళ్ళిద్దరు అక్కడ పనిచేస్తున్నారు. కిరణ్ లండన్లో ఉన్నారు ఇద్దరు, దే ఆర్ వెల్ ఆఫ్, మరవకుండా ఫోన్ చేస్తారు. దట్స్ హౌ. ఏదేమైనా మరి మేమంతా ఒక డెడికేషన్తో పనిచేసి 200 చూడలేదు నేను అక్కడ శాలరీ, నా మొదటి శాలరీ. పనితనం ఏంటిదో చేయాలా, డెడికేషన్. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, వర్క్ ఈజ్ వర్క్షాప్, వర్షిప్ అంటాం కదా. పని, డబ్బు ముఖ్యం కాదు, ఆ డబ్బును చూడలేనే, అది కూడా వద్దన్నా. ఈవెన్ దట్ 200 ఐ డోంట్ వాంట్ అన్నా, కానీ నాకు ఓన్లీ ఎక్స్పీరియన్స్ కావాలి. స్టార్టింగ్ అది, ఆ ఎక్స్పీరియన్సే నన్ను ఎంత పైకి నడిపించిందో అది నాకు తెలుసు. ఒక పక్షిరాజు అంటామే, ఈగిల్ ఏం చేస్తుంది, హైయెస్ట్ అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఎగురుతుంది, తుఫానుకు ఎదురుగా ఎదుగుతుంది. దాని లక్షణం డేర్నెస్. అది తుఫాన్ అంటే కష్టాలు వచ్చినప్పుడు వెనుక పోవద్దు, మనం బీపీ ఇవ్వద్దు. మేము అట్లా నిలబడ్డం మీద ఆ పరిస్థితులందరికీ నరసింహరావు సార్కు తెలుసు. తర్వాత టీచర్స్ అంతా మీరు తర్వాత వచ్చిన్నారు అనుకుంటా, ఆఫ్టర్ 83 అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 86. కానీ ఆ స్టార్టింగ్లో ఏమైనా ఎన్ని కష్టాలు తుఫాన్లు ఎదుర్కొన్నాం కానీ ఎదురే ఇదేం కానీ వీపు ఇవ్వలేదు మేము, ఇట్లా తిరగలేదు. కష్టం వస్తే దాన్ని దూసుకొనే పోయినాం. పక్షిరాజు చేసేది అదే, తుఫాన్కు ఎదురుగా ఈదుతుంది, ఎగురుతూ ఉంటుంది. తర్వాత హైయెస్ట్ ప్లేస్ నుంచి భూమి మీద ఏమున్నది కూడా కనుక్కుంటుంది. అది ఆ కనుదృష్టి అంత షార్ప్ ఉంటుంది ఆ పక్షిది. యా, సో అటువంటిది లక్షణం మనకు ఉండాలి. మీరంతా పక్షిరాజులాగా కావాలి కానీ గూడబాతుల్లాగా ఉండవు. దగ్గర నుంచి అట్ట కాదు, ఎగురమంటే అది అన్ని ఇట్లా అంటది, అన్ని ఇట్లా అంట ట్రై చేస్తుంది కానీ కొంచెమన్నా ఎగురదు. ఎంతమంది ఉన్నారు అట్లా గూడబాతులాగా? నాకైతే అందరూ అట్లా అనిపిస్తున్నారు. మనిషి ఎగురుతూ ఉండాలా, సమస్యలు వచ్చినప్పుడు నవ్వుతూ ఉండాలా, ఛాలెంజ్గా తీసుకోవాలా. దట్ ఈస్ లైఫ్. పోరాటం అంటే ఏదో అన్ని సౌఖ్యంగా ఉండి అనుభవించడం కాదు జీవితం అంటే. ఎన్నెన్ని శ్రమలు కష్టాలు అనుభవిస్తే అన్ని పాఠాలు నేర్చుకుంటాం మనం. మీకు ఎన్ని దెబ్బలు కొట్టినామో అన్ని దీవెనలు మీకు దొరికినాయి. నేనైతే గ్యారెంటీ రాసిస్తాను. అది మీకు పనిష్మెంట్ లాగా కనబడవచ్చు ఇప్పటికీ, కానీ అది పనిష్మెంట్ కాదు. ఆ మాట తీసేసుకునండి. అది మాకు ఒక దీవెన్నే అని అనుకుంటే అది ఆ దీవెనలు మీ యొక్క తరము తర్వాత మీ పిల్లలు దానికి అది కంటిన్యూ అవ్వాలి. కానీ దానికి ఏమాత్రము హ్యాండిక్యాప్ చేయొద్దు. దాన్ని హ్యాండిక్యాప్ అంటే తెలుసు కదా, క్రిపుల్డ్ లైఫ్ అంటాం. ఒక దెబ్బ కొడితే కాలు మీద కుంటుతాడు కదా, క్రిపుల్డ్ అంటారు దాన్ని. దెబ్బ కొట్టొద్దు, క్రమశిక్షణ. దాన్ని అట్లాగే కాపాడుకుంటూ మంచిగా ఉండి ఒకటి. ఈరోజు ఈ దీనస్థితి చూస్తే చాలా బాధ అవుతుంది మాకు. ఇక్కడ నిలబడడం బొమ్మలాక, కానీ లోపల ఒక వేదన. ఏంటి పరిస్థితి అంత ఇట్లా మారిపోయింది, ఏం చేస్తాం? ఒక మంచి చరిత్ర కలిగిన పాఠశాల లాలా అంటే లాలా తాగుతావా? వాటర్. పేట్ అంటే లాలాపేట్. గండిపేట్ అంటే గండిపేట్లు ఏముంటాయి? నీళ్ళే ఉంటాయి. మరి లాలా అంటే నీళ్ళే కదా. ఈడేమున్నాయి? లాలాపేట్. దీన్ని ఏమంటారు? పేటు, లాలాపేటు, గండిపేటు. ఏముంటాయి ఇవన్నీ?
ఇవన్నీ ఏం చేశారు మీరంతా? ఈ పేటను గండిపేటలాగా చేశారు, బాగా పెంచుకున్నారు. అంటే శ్రమ లేదు అని నాకు అర్థమవుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి నాకు తెలుస్తుంది. మీ బాడీ స్ట్రక్చర్ బట్టి నేను మీ యొక్క ఆయుష్ చెప్తా. ఎన్నేళ్ళు బతుకుతావు గ్యారంటీ కాకుండా కొంచెం దగ్గరగా అప్రాక్సిమేట్గా నేను చెప్పగలుగుతాను. 100% చెప్తాను. ఎందుకంటే ఇది నిలయము, రోగాలకు నిలయము కడుపు. తెలుసా మీకు? ఏ డిజీజ్ రావాలని ఇక్కడ నుంచి పుట్టుకొస్తాయి, కడుపులో నుంచి. తినే తిండి, తాగే దీన్ని బట్టి. అడ్డమైంది తినకండి, అడ్డమైంది తాగకండి. మొన్న ఒక బ్యాచ్లో ఎవరు ఒక అమ్మాయి అంటది, సార్ మీరు డ్రింక్ చేస్తారా? విచిత్రం అనిపించింది. అంటే ఇట్లా దీన్ని పెట్టుకోండి అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. ఆల్రెడీ ఆడపిల్ల, ఐ డోంట్ వాంట్ నేమ్, 97 మీ తర్వాత బ్యాచే, మీ తర్వాత బ్యాచే. మీరు తాగుతారా? చెంప చెల్లుమంటది ఆ మాట అంటే అన్నది. ఒకటే మాట అన్న, ఎట్లా కనపడుతున్నా నీకు? నన్ను పట్టుకొని తాగుతావా అంటే దిమ్మ తిరిగిపోయింది. అంటే పిల్లలు ఏమైపోయింది చెప్పండి, అది బాధ అవుతుంది. మా పిల్లలు ఏం నేర్చుకున్నారు? వాళ్ళు బయట పోగానే తాగడం, తినడం, లైఫ్ మారిపోతుంది. ప్లీజ్ అటువంటి చేయొద్దు. కాంప్రమైజ్ కావద్దు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. క్యారెక్టర్ చక్కగా నిలుపుకోనండి. కాన్ఫిడెంట్గా ఉండాలి లైఫ్లో. కాన్ఫిడెంట్ ఇది అవుతుంది అంటే అవుతుంది అనే ఒక నమ్మకం పెట్టుకొని పనిచేయాలి. కాన్ఫిడెన్స్ అంటుంది. క్యారెక్టర్ ఎవడా ఇది ఇచ్చేది? క్యారెక్టర్ మీకు ఇచ్చిందంతా మసి పూసుకుంటారు. మేము చేసిందంతా ఏమైంది? ఓకే, మేము నేర్పిందంతా ఇక్కడ మాకు సరి కనవ్వాలి. వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. హ్యాపీ అనిపించలేదు. ఇక్కడ మీ ఆర్గనైజేషన్లో లోపాలు ఉన్నాయి, మీ డిసిప్లిన్లో లోపాలు ఉన్నాయి. ఇదంతా చందర మొండ మార్కెట్ లాగా అయిపోయింది. కూరగాయలు ఉన్నాయి. ఒక క్రమం, మీ గురువులను ముందు పెట్టుకొని మీరు ఎట్లా ప్రవర్తన ఉండాలా? ఈయన్ని మా దగ్గర ఇట్లా ఉన్నారంటే ఇక మీరు బయట ఎట్లున్నారో రామారామ చెప్పలేని కదా. ఏం నేర్పిస్తారు మీ పిల్లలకు, సమాజానికి? తర్వాత ఇంకొకటి నా భాగ్యం ఏమంటే, నా రిటైర్మెంట్ తర్వాత నా సర్వీస్లో మీకు విద్య నేర్పిన, సుగుణాలు నేర్పిన, డిసిప్లిన్ గురించి నేర్పిన. రిటైర్మెంట్ తర్వాత నేను ఏం చేయాలంటే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ పిలిచారు. ఒక 1 అవరే సార్, 50,000 ఇస్తాం, 1 అవర్ రండి, గేమ్స్ ఆడిపించి వెళ్ళండి అంటే వద్దనుకున్నా. నేను 50 రూపాయలకు నేను కాంప్రమైజ్ కావాలా? నా లైఫ్ చేసింది చాలు, హ్యాపీగా చేసిన అయిపోయింది. ఇంకా డబ్బు 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 అనుకుంటా పోతుంటే గుండె ఏమవుతుంది? గుండె ఏమంటుంది? లబ్బు డబ్బు లబ్బు డబ్బు, డబ్బు డబ్బు. గుండెనేమో లబ్బు డబ్బు అంటుంది, మనసేమో డబ్బు డబ్బు అంటుంది. దేనంట పోవాలి ఇప్పుడు? దేనంట పోవాలి? నేను డబ్బు వెనుకనా? నో, వద్దనుకొని మరి ఏం చేయాలంటే ఒక మంచి చర్చ్ వాళ్ళు, చర్చ్ అంటే మీకు తెలుసు కదా, ఒక దైవికమైనటువంటి స్థలం, ఒక టెంపుల్ కానీ, మాస్క్ కానీ, చర్చ్ కానీ, మానవుని మనుగడనే మార్చే స్థలాలు ఇవి. మసీద్ కానీ, ఒక గుడి కానీ, టెంపుల్ కానీ. ఆ చర్చిలో ఒక పాస్టర్గా నాకు ఇచ్చారు. నేను వద్దనుకున్నా. అది ఇక్కడ జహీరాబాద్లో, ఇక్కడ కూడా కాదు, 100 కిలోమీటర్స్ ఐ హ్యావ్ టు గో దేర్. ఈరోజు నేను అక్కడ ఉండవలసింది, కంపల్సరీ ఉండాలి. లాస్ట్ వీకే మీకు ప్రోగ్రామ్ ఉండేది, కానీ నా గురించి మీరు ఇది చేసుకోండి. నాకు ఎట్టి పరిస్థితి వీలు కాదు, 100% వీలు కాదన్న. కావాలంటే నెక్స్ట్ సండే ఎప్పుడైనా పెట్టుకోండి, నేను ట్రై చేస్తాను. ఏదో సాకులు చెప్పి అక్కడ మేనేజ్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ కొరకు. అయితే అక్కడ నేను చేసేది ఏమంటే, మత బోధలు కాదండి, మత పిచ్చి, కుల పిచ్చిలు ఇది కాదు మనలో ఉండేది.
మానవత్వం ఉండాల, మంచితనం ఉండాల. ఇది మతం. ఏమొస్తుంది నెత్తిలోకెళ్ళి? మతిలో నుంచి ఏమొస్తుంది? అహంకారము, ఓర్వలేనితనము. ఈ పిచ్చి మంచిది కాదు. కానీ అటువంటిది మీకు పిల్లలుగా చదువు నేర్పాను. కానీ ఇప్పుడు మీకంటే పెద్ద పెద్దలు తాగుబోతులు, తిరిగిపోతులు, మర్డర్ చేసేటోళ్ళను అంతమంది నేను మార్చగలిగినాను. చాలామందిని మార్చగలిగినాను నా మాటలతోని. అంటే మతం కాదు కదా అది. లైఫ్ మార్చుకోండి. తాగుతున్నావు, ఎందుకు తాగుతున్నావు? పిచ్చోడు, ఎందుకు తిరుగుతున్నావు? ఒక ఫ్యామిలీ, భగవంతుడు నీకు ఒక కుటుంబం ఇచ్చినావు కదా, కుక్కలకి ఎందుకు తిరుగుతావు బయట 10 జాగాలకు? సమాజం పాడవుతుంది. ఒక సభ్యత లేదు, భయం లేదు. మ్యారేజెస్ అయి కూడా వేరే అక్రమ సంబంధాల వెంటబడము, తాగుతూ డబ్బంతా వృధా చేసుకోవడం, ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల, అన్ని గుల్ల చేసుకొని ఏం బతుకుతారు మీరు అని కొన్ని మంచి మాటలు నేర్పడంలో 3 మర్డర్ చేసిన వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డన్నా. మీకు తెలుసో లేదో చెప్తున్నా. ఒక చావులో పోతున్నాం, ఇట్లా ముందు పోతే రేపు మర్డర్ చేయాలని అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. కానీ నా మాటలు ఏదైతే విన్నాడో మనిషే మారిపోయిందని, మారిపోయి ఒక చావులో పోతుంటే ఆ సంగతి నాకు తెలియదు. నా కాళ్ళ మీద పడ్డాడు, రోడ్డు మీద పట్ట పగలు అందరి ముందు పబ్లిక్లో. నాకు అర్థం కాదు ఎందుకు ఈయన కాళ్ళ మీద పడ్డాడు. ఇంత పెద్ద మనిషి, శక్తిగా ఉన్నాడు, ఎత్తుకున్నాడు, లావుగా ఉన్నాడు, పైల్వాన్ వచ్చి కాళ్ళ మీద పడ్డామంటే నాకేం అంత చిక్కలు. అయినా ఒక సమాధిలో పోతున్నాం కాబట్టి ఏదా సార్ నేను మీకు తర్వాత చెప్తా ఎందుకు కాలు మొక్కిందా. వారం తర్వాత వచ్చి చెప్పాడు, రియల్ ఎస్టేట్లో నా పార్ట్నర్ నేను ఖతం చేయాలనుకున్నా, నా ప్లాన్ ఇది ఉండే, అన్నీ రెడీ చేసుకున్నా. మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం, మా పిల్లల్ని తీర్చిదిద్దండి, మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయుల. కొన్ని సందర్భాలు అటువంటిప్పుడు దాన్ని డబ్బాలో పెట్టి మూత పెట్టడం, మిగతావే కదా ఉపయోగపడతాయి. అట్లా పరిస్థితులు అట్లా వస్తుంటాయి. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మీరే చూడండి. ఏంటి హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు నువ్వు కూడా చదువుకున్నావు, జాబ్ చేసుకోవాలంటే అది వేరే అవుతుంది. అట్లా కాకుండా నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు కష్టపడకు, నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నా అంటే అప్పుడు అక్కడికి వెళ్ళి మీరు దాన్ని కంప్లీట్ యూటిలైజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఒక జ్ఞానం అనేది రావాలి, దానివల్ల కొంచెం సద్బుద్ధి ఏర్పడుతుంది, మేనర్స్ నేర్చుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చదువు అనేది కొంచెం సగం వరకన్నా నేర్చుకునే వరకన్నా చదువు అనేది ఉపయోగపడుతుంది. అట్లా పేరెంట్స్ బాధ్యతలు వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి వాళ్ళ దారి వాళ్ళు చూస్తారు. మొత్తానికి అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకు కూడా హ్యాపీ. కానీ నీ ఒక్కటే నువ్వు నేను